ఫ్యామిలీ కౌన్సిలింగ్ కి సంబంధించిన ప్రశ్నలు తీసుకున్నాం. దాంతో పాటుగా కుటుంబాల్లో సమస్యలు రావడానికి చాలాసార్లు అది ఏదైనా కావచ్చు, సమస్య అనేది రావడానికి చాలాసార్లు కమ్యూనికేషన్ గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోకపోవడం, తమ మనసులోనే ఉంచుకుని అది ఒక ఘర్షణకు వచ్చినప్పుడు మాత్రమే వెళ్ళగట్టడం, అది మరీ పెద్ద ఘర్షణకు దారితీయడం, తర్వాత తప్పని తెలిసిన సారీ చెప్పకపోవడం. ఐ థింక్ ఇవే చాలాసార్లు చాలా సమస్యలకు కారణమవుతాయంటారు మానసిక శాస్త్రవేత్తలు. సో దానికి సంబంధించి ఈరోజు మనం మాట్లాడుకోకపోతున్నాం. అందుకోసం స్టూడియోలో మనతో పాటు ఇద్దరు అతిథులు ఉన్నారు. స్పందన రమణి గారు అడ్వకేట్, మీరా గారు సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్. సో మీరా గారు, కమ్యూనికేషన్ ఛానల్స్ ఓపెన్ అవ్వటం, క్లోజ్ అవ్వటం అన్నిటికీ ఇదే ఇష్యూ అనుకుంటాను. రిలేషన్షిప్ లో దాన్ని ఓపెన్ గా ఉంచుకోవటం వల్ల అసలు ఎందుకు ఇష్యూస్, ఎందుకు కమ్యూనికేషన్ అసలు ఉండదు, చాలా తక్కువ ఉంటుంది ఎందుకు? ఇది యాక్చువల్లీ వేవ్ లెంత్ అంటారు. ఇప్పుడు మీ వేవ్ లెంత్ నా వేవ్ లెంత్ కలిసిందా లేదా అన్న మీనింగ్ ఏంటంటే మీ లెవెల్లో నేను ఆలోచించగలుగుతున్నానా లేదా, నేను మాట్లాడేది నాకు అర్థమవుతుందా లేదా. ఇది ఎప్పుడు కూడా మాట్లాడే వాళ్ళు అనుకుంటారంటే వాళ్ళు దే హ్యావ్ టోల్డ్ అబ్సల్యూట్లీ కరెక్ట్లీ అనుకుంటారు, అర్థం చేసుకునే వాళ్ళదే తప్పు అనుకుంటారు. మోస్ట్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే దానికి మేజర్ ఇష్యూ లిజనింగ్ అనేది యాడ్ ఆన్ స్కిల్ అండి. అది లేకుండా మీకు ఆతలాలు మాట్లాడేది సరిగ్గా అర్థం కూడా కాదు. మన హడావిలో సగం వీళ్ళు సగం అర్థం చేసుకోకుండా బాడీ లాంగ్వేజ్ చూసి మిస్అండర్స్టాండ్ చేసుకుని మిగిలిన ఎజ్యూమ్ చేసుకుని మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎవరు క్లారిటీ కోసం క్లారిఫికేషన్ కోసం అడగరు అసలు. దాని మూలంగా ఏమవుతుందంటే ఎప్పుడు కూడా ఎక్కడో ఒక చోట చిన్న మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. మొదట్లో మనసులో పెట్టుకుంటారు, మాట్లాడరు, బయటికి చెప్పరు. అలా కుళ్ళి కుసిళ్ళి కొనాలి పోక అది బలబాహంలాగా తయారై బద్దలవుతుంది. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. కమ్యూనికేషన్లో ఎప్పుడు కూడా బిగినింగ్లోనే ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఉంటే నాకు ఇలా అర్థమైంది, ఈజ్ దిస్ వాట్ యూ సెడ్ అని అడగగలగాలి. అలా అడిగినప్పుడు ఏమవుతుందంటే అతని వాళ్ళు నో దట్స్ నాట్ వాట్ ఐ సెడ్, దిస్ ఈజ్ వాట్ ఐ సెడ్ అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు మీకు కంప్లీట్లీ ఒక అండర్స్టాండింగ్ అనేది క్లారిటీ ఉన్న అండర్స్టాండింగ్ ఉంటుంది. బట్ చాలాసార్లు సారీ చెప్పడానికి చాలా పెద్ద ఇగో ఉంటుంది. అంటే చాలాసార్లు తప్పని తెలిసినా మనం మాట్లాడింది తప్పని, లేదా అవతల మనిషి కరెక్ట్ గానే ఉన్నారని, వాట్ ఎవర్, దాట్స్ ద ప్రాబ్లం. యాక్చువల్లీ ఈగో ఈజ్ కాల్డ్ పీనట్ సైజ్డ్ అంటారు దాన్ని. అంత చిన్న ఈగో కోసం అని చెప్పి మనం ఆతల వాళ్ళు ఎన్నేళ్ళ నుంచి ఉన్న సంబంధాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా నాకు తెలుసు. చిన్న విషయంలో మనస్పర్ధలు వచ్చేసి కటాఫ్ చేసేసుకుని ఒకరితో ఒకరు మాడుకోకుండా సంవత్సరాలు గడిపేసి లోపల రిపీట్ అవుతూనే ఉంటారు. కానీ నేనెందుకు తగ్గాలి, వాడెందుకు ముందే చెప్పలేదు, నేనెందుకు వెళ్ళాలి అన్న ఒక ఇది మీద అవుతుంటే ఇద్దరు తెగేదాకా లాగి అన్నింటి పలకపోతుందండి. సో అదంటారు కదా, మన వాళ్ళు బతికినంతకాలం బతకము, అయినా కానీ ఉన్న దాంట్లోనే ఇన్ని గొడవలు పెట్టుకుని స్మాల్ లైఫ్ రైట్, వై కాంట్ యు బి పీస్ఫుల్ రైట్. యాక్చువల్లీ సారీ చెప్పడం వల్ల మనం పీస్ఫుల్ గా ఉంటాం, చాలా మందికి అర్థం కాదు. ఇంకొకటి మన తప్పు కాకపోయినా సారీ చెప్పడం తప్పు లేదు అంటారు. అది కూడా గారు కాల్ తీసుకున్నా. హలో హలో నమస్తే మేడం. హలో 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 నమస్తే మేడం. హలో 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 నమస్తే మేడం. నెక్స్ట్ కాల్ ఇవ్వండి ప్లీజ్. హలో 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 నమస్తే మేడం. నమస్తే, నేను హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నాను. నా పేరు లేదమ్మా, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. రెండు కాల్స్ డ్రాప్ అయిపోయినాయి. సో బిఫోర్ గోయింగ్ టు మనది తప్పని తెలిసినా కూడా సారీ చెప్పడం అనేది ఇష్యూ వెళ్తే మీరు చాలా ఫ్యామిలీస్లో ఇష్యూస్ని డీల్ చేశారు కదా. ఈ కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేవి ఎలా రోల్ ప్లే చేస్తారు? కమ్యూనికేషన్ ఎక్కడ దెబ్బతింటుందంటే అండి, కొంతమంది చాలా సిస్టమేటిక్గా మాట్లాడుతూ ఉంటారు. ఆ అలవాటు లేని వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళిద్దరి మధ్య కలిగేది పెద్ద ప్రాబ్లమ్స్ దారి తీస్తాయి అన్నమాట. ఏమవుతుందంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పని ఉన్నప్పుడు కొంతమంది చక్కగా ఫోన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి లేదా ఫోన్స్ చేసి ఇలాంటివి కమ్యూనికేషన్ ఎక్కడ దెబ్బతింటుందంటే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, రెండో వాళ్ళ దగ్గర నుంచి కూడా సేమ్ థింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటప్పుడు ఆ అలవాటు లేని వాళ్ళు సరిగ్గా కమ్యూనికేషన్ ఇవ్వలేనప్పుడు ఏదైనా అంటే ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్దాం అనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు అవతల వాళ్ళు నాకు అవ్వట్లేదు అని ఉండిపోతారు అలా. బట్ నాకు అవ్వలేదు అనే విషయాన్ని అవతల వాళ్ళకి తెలియచేయటం మన కనీస ధర్మం. సో ఇలాంటి చిన్న చిన్న వాటి వలన అవతల వాళ్ళు ఏమనుకుంటారంటే
చూసావా నేను చెప్పాను, ఎంతో అసలు కనీసం మినిమం కట్టేసి కూడా లేకుండా మనకి చెప్పకుండానే ఉండిపోయారు, మనం ఇంత ఎదురు చూస్తున్నాం, ఈవినింగ్ అయిపోయింది, నైట్ అయిపోయింది. ఈ రకంగా ఇలా దారి తీసినవి చాలా మంది మధ్య, అంటే కుటుంబాల మధ్య కానీ స్నేహం మధ్య కానీ చాలా పెద్ద పెద్ద అపార్థాలకు దారి తీస్తూ ఉంటుందండి. అందువల్ల కమ్యూనికేషన్ అనేది మీరేమనుకుంటున్నారు అనేది మీకు అవగాహన ఉండాలి, అది ఎదుటివాడికి ఎలా చెప్పగలుగుతున్నారు అనేది కూడా మీకు అవగాహన ఉండాలండి. వాళ్ళకి అర్థమైందా లేదనే క్లారిటీలో అవతల వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, మీకు అర్థమైన విషయాన్ని అవతల వాళ్ళు రిసీవింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే మనకి అర్థమైనప్పుడు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటారు, వాళ్ళ దృష్టితో వాళ్ళు చూస్తారు కనుక చెప్పేటప్పుడు వినేటప్పుడు కూడా చాలా కాన్సన్ట్రేషన్ అనేది అవసరం. ఎగ్జాక్ట్లీ లిజనింగ్ స్కిల్ అని చెప్పారు. ఒక కాల్ తీసుకున్నాం. హలో నమస్తే మేడం. నమస్తే. ఓకే ఓకే హలో చెప్పండమ్మా. మా సిస్టర్ మ్యారేజ్ 2 years కూడా కాలేదు. ఇంకా వాళ్ళ ఇంట్లో ఆడపడుతుంది, ఆమెతో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంతకు ముందు కూడా 2 సార్లు సిస్టర్ మాట్లాడాము. హలో వింటున్నాను, చెప్పండి ప్లీజ్. ఇంట్లో కూర్చోబెట్టి 2 సార్లు కూడా మాట్లాడాము. ఆమెకి మ్యారేజ్ అయ్యి హస్బెండ్ చనిపోయాడు అన్నమాట. చిన్న పిల్లలు ఉన్నారు, 11 years పిల్లలు ఉన్నారు. 2 సార్లు కూడా ఒక్కొక్కరికి మాట్లాడాక కూడా ఆమె ఇంకా సెటిల్ అవ్వట్లేదు. మా చెల్లి సంబంధించిన దాంట్లో రావడం, మా చెల్లెలు తిట్టడము ఇలా చేస్తుంది. ఇప్పుడు బాబు పుట్టి 6 months అవుతున్నాడని ఆమె వెళ్ళిపోతున్నా వస్తాను, మా చెల్లి చెప్పినందుకు ఇంటికి రావట్లేదు, వాళ్ళ హస్బెండ్ మాట్లాడట్లేదు. ఒకసారి ఏం చెప్తే అది వింటున్నాడు మేడం. వాళ్ళ సిస్టర్ విడోనమ్మా? విడో మేడం. పక్కన ఎప్పుడన్నా వెంట కూర్చోండి, ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, మన లైఫ్ వేస్ట్ అవుతుంది ఆమె వల్ల అని చెప్తుంటే కూడా వినిపించుకోవట్లేదు వాళ్ళు. ఆమెను పంపించారంట ఇంట్లో నుంచి. ఈమెనేమో వెళ్ళమంటుంది, ఆమె వల్ల డాక్టర్ ఉంది, నేను వెళ్ళను అని నేను అంటున్నాను. యా, కానీ అంటే యాక్చువల్గా వాళ్ళ సిస్టరే సమస్య. అంటే ఇప్పుడు మీ సిస్టర్ మీకు చెప్పారు కాబట్టి మీకు అనిపిస్తుంది, మీకు వాళ్ళ సిస్టరే సమస్య అనిపిస్తుందా? మీ అమ్మాయి వైపు నుంచి కూడా అంటే ఇప్పుడు ఆమె వీటో, ఆమె కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూడాలి. ఆమె వీళ్ళకి ఇంకో ఇల్లు తీసుకుని పెట్టేంత స్తోమత ఉందో లేదో తెలీదు. అట్లాంటప్పుడు ఒక బాధ్యత ఉన్నప్పుడు అది షేర్ చేసుకోవడానికి మీ సిస్టర్ సిద్ధంగా ఉన్నారా లేదా మీకు తెలుసా? మా సిస్టర్ వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఆమెతో ప్రాబ్లం ఉండదంటే ఇంతకు ముందు చెప్తే మేము ఏమి చేయాలని అది అంటున్నారా, మళ్ళీ అంటూనే ఉంటుంది. అలా కాదమ్మా, అంటే ఏంటంటే ఆమె కూడా ఒంటరి ఆడదని మీకు తెలుసు. అలాంటి ఆమె వేరే దగ్గర ఎక్కడో ఉండడం అనేది చాలా కష్టతరం అవుతుంది. ఎందుకంటే అఫోర్డ్ చేయగలగాలి. రెండోది మన అనే తోడు ఆమెకు చాలా అవసరం. అది అర్థం చేసుకుని మీ సిస్టర్ వాళ్ళిద్దరూ కూడా కూర్చుని కొంచెం ప్రశాంతంగా, అంటే ఏంటంటే ఆమె కూడా చిన్న వయసులో అలా అయిపోయారు కనుక కొంచెం చిన్న చిన్న అసూయ ఇలాంటివన్నీ కూడా ఉండొచ్చు. మేబీ ఆర్ పొసెసివ్నెస్, నా తమ్ముడు ఎక్కడ నా మరదలికి దగ్గర అయిపోతారో, లేదంటే నా అన్నయ్య ఎక్కడ నా మరదలికి వదిలికి దగ్గర అయిపోతారు. ఇలాంటి చిన్న చిన్న గ్యాప్స్ ఏంటంటే ఆమెకి సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేది అవసరం. ఆమెకి ఒక అభద్రత ఉంటుంది. ఆమె రేపు పొద్దున్న నా వదిన మాట విని నా అన్నయ్య నన్ను ఎక్కడ తరిమేస్తారో అని, ఇలాంటివన్నీ చాలా ఉంటాయమ్మా. రెండోది ఇప్పుడే మాట్లాడుకుంటున్న టాపిక్ మీకు తెలుసు, మిస్అండర్స్టాండింగ్స్. ఆ కమ్యూనికేషన్ అనేది సరిగ్గా ఇవ్వలేకపోవటం వల్ల వాళ్ళ ఈ ఇద్దరు స్త్రీల మధ్య వచ్చిన ఆ మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో ఒక కౌన్సిలింగ్స్ ద్వారా ఇలాంటివి సాల్వ్ చేసుకోవచ్చమ్మా. మీరంటే పెద్ద డ్రాస్టిక్ స్టెప్ ఆమె ఇంటి నేను వెళ్ళను అనేది కొంచెం అది తప్పుగానే అనిపిస్తుంది. అలా కాకుండా ఇద్దరు కూడా 2 మెట్లు దిగి, ఎందుకంటే ఇద్దరు 2 విభిన్న వాతావరణం నుండి వచ్చిన వాళ్ళు, అందువల్ల ఒక్కసారి మీరు ఎక్కడైనా కౌన్సిలింగ్ చేయించడం బెటర్. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కాకుండా బయట వాళ్ళ ద్వారా వేరువేరుగా కౌన్సిలింగ్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇలాంటి సిచ్యుయేషన్స్ లో. ఆ తర్వాత ఇద్దరికి కలిపి ఒకసారి కౌన్సిలింగ్ కూడా ఇవ్వచ్చు. అందువల్ల మీరు అది బెటరు. అంతకన్నా పెద్ద ఇష్యూ చేసుకోకండి. ఇది చేసుకోవటం వల్ల ఇద్దరు జీవితాలు పాడైపోతాయి. మీ ముందు సిస్టర్ జీవితం, తనకు ఆ చిన్న పిల్లలతో ఉన్నారు, ఆమె కూడా హెల్ప్లెస్ అయిపోతారు. ఆవిడ ఏదైతే భయపడుతున్నారో నిజానికి అది జరుగుతుంది. అంటే ఆ వదిన వచ్చిన తర్వాత లేదా మగలు వచ్చిన తర్వాత నాకు ఇంట్లో స్థానం ఉండదేమో ఆమె ఏదైతే భయపడుతూ ఉందో అది జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ సిస్టర్ ఆవిడ పంపిస్తే కానీ రాను అంటున్నారు. అంటే ఇలాంటి ఒక పట్టు విరుపు లేని ధోరణి అనేది మంచిది కాదు. రెండోది ఏంటంటే అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆమెకి ఈమె కొంచెం సపోర్ట్ ఇస్తూ తను ఏదైనా కొనుక్కున్నప్పుడు ఆ వదిన ఆ ఆడబిడ్డ కూడా కొనివ్వటం కానీ ఇలా చిన్న చిన్నవి చేసి హ్యాపీనెస్ ఇస్తే ఈవిడ మీద ఉండే ద్వేషం కూడా తగ్గొచ్చు అవకాశం.
మీరు అటువంటి ఎస్ మోస్ట్లీ నిజానికి ఇందులో విషయం ఏంటంటే ఆ వదిన గారు వచ్చిన ఫేవరెటీస్ స్వార్థం. ఇప్పుడు నిజానికి ఇద్దరి సిచ్యువేషన్ చూడండి మీరు. ఇప్పుడు ఏమైతే వైఫ్ ఆవిడకి ఇంట్లో రైట్, ఆవిడకి ఫస్ట్ రైట్. ఇప్పుడు ఈవిడ వెళ్ళింది. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్. బిహేవియరల్ సైకాలజీలో నాది స్థానబలం నాది అని భార్య అనుకుంటుంది. అతని సిస్టర్ ఏమో అతని ఇంట్లో అమ్మాయి ఇంట్లో అమ్మాయికి ఇది ఉంది. కానీ వీడింటికి వచ్చినప్పుడు డెఫినెట్లీ షీఈ్ అన్ అవుట్ సైడర్ దో షీఈ్ అ హస్బెండ్ సిస్టర్. ఆ పద్ధతి తెలిసి కొంచెం అనుకోగా ఉండి కొంచెం సర్దుకు పోవాల్సినది ఆ వదిన గారు చూపించాలండి, వైఫ్ కాదు. సీరియస్లీ. ఎందుకంటే అది అమ్మాయి ఇల్లు, ఈవిడ వచ్చింది, ఆ అమ్మాయి వీళ్ళు చూసుకుంటుంది అంటేనే అమ్మాయి చాలా మంచిదని అర్థం, వెతుకుంది అని అర్థం. కానీ చాలా విషయాల్లో నేను ఇలా వచ్చిన సిస్టర్స్ లేకుల్లాగా తయారయ్యి నాన్న గొడవ చేసి నా సొంతిల్లు నా తమ్ముడు నేను ముఖ్యం నువ్వు అవుట్ సైడ్ అవి. నిజంగా చెప్తున్నాను, స్వార్థం ఒకటి, సంకుచిత స్వభావం ఒకటి, తర్వాత ఇలాగా చిన్న చిన్న వాటిల్లోనూ మంచి హృదయం చేసుకోకుండా కుళ్ళు బుద్ధులతో ప్రవర్తించే వాళ్ళ మూలంగా ఎలాంటి రిలేషన్షిప్స్ అయినా తెగిపోతాయండి. బట్ అక్కడ మనకి దాదాపుగా వారానికి ఒక 10 కాల్స్ ఇలాంటివి వస్తాయి. మా భర్తతో పాటు వాళ్ళ సిస్టర్ ఉందండి, ఆవిడ భర్తను వదిలేసింది, సో కాబట్టి ఈవిడ అప్పటికి 7 నుంచి 2 నెలల నుంచి ఇక్కడ ఉంటుంది, తను అదే స్టేటస్ లో ఉంటుంది ఆల్రెడీ. ఇక్కడ ఇంకొక అన్నయ్య దగ్గర తమ్ముడు దగ్గర అదే అంటే అందగారిలాగా కూడలు. ప్రాబ్లం ఏంటంటే అండి, అతని చెల్లెలు ఉన్నారు కదా, అక్క కానీ చెల్లెలు కానీ, తను పుట్టిన ఇల్లు అది. లాజికల్ గా మీరు మాట్లాడతారు, రైట్, ఖచ్చితంగా అందులో డౌటే లేదు. కానీ అలాంటి ఒక సిచ్యుయేషన్ లో ఒక అమికబుల్ రిలేషన్షిప్ ని స్ట్రైక్ చేసుకోవడం అనేది అందరికీ బ్యాలెన్స్ చేయాల్సింది. ఆడవాళ్ళకి ఎదురుగా వదిలేసి మగవాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోతారు. ఎస్కేపిజం. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి ఏమాత్రం బుర్ర రైట్ ప్లేస్ లో ఉన్నా హీ షుడ్ సిట్ ఎట్ హోమ్ అండ్ టెల్ ది సిస్టర్ యూ షట్ అప్ అండ్ బీ ఇన్ యువర్ ప్లేస్, బిహేవియర్ నీ కార్నర్ లో నువ్వు ఉండాలి, నిన్ను బాగా చూసుకుంటుంది నా వైఫ్ కాబట్టి నువ్వు ఆ కృతజ్ఞత చూపించాలి, హ్యాపీగా ఉండాలి, అంతే. ఎందులోనూ ఇంటర్ఫీర్ అవ్వకూడదు. ఫస్ట్ హ్యాండ్ షుడ్ బి మై వైఫ్స్ అని ఎప్పుడైతే బ్రదర్ చెప్తాడో అప్పుడే సిస్టర్ కంట్రోల్ అవుతుందండి. బట్ రైట్ ఉందో అమ్మాయికి కూడా రైట్ ఉంది. వైఫ్ పట్ల హస్బెండ్ భరించేవాడు భర్త అంటారు. హస్బెండ్ కి మోస్ట్ రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ ద వైఫ్ ఫస్ట్. ఈవెన్ సిస్టర్ ఎనీ సిచ్యువేషన్ ఆడవాళ్ళని వదిలేస్తే పేరు పెడతారు కానీ సడన్లీ మాత్రం మగవాడి వల్ల పొసెసివ్నెస్, సంకుచిత స్వభావం, చెప్పిన స్వార్థం, నేను ఏమాత్రం వదిలేస్తే ఆ తమ్ముడు భార్య వైపు తిరిగిపోయి నన్ను ఎక్కడ వదిలేస్తాడన్న భయం, ఇవన్నిటికీ కారణం స్వార్థం, మీరు అన్నట్లయిన అభద్రత. ఈ ఫియర్స్ తో పాటు ఈ బికమ్ ఏ విషస్ పర్సన్. అప్పుడు న్యాచురల్లీ ఇద్దరికి ఒక మాట తెగిపోతుంది. తెగిపోయాక కలవడం అనేది జరగని పని. ఇక్కడ సారీ చెప్పడం అనేది జరగదండి. ఎందుకంటే ఇక్కడ ఈగోతో పాటు ఇమోషన్స్ అవి కూడా చాలా స్ట్రాంగ్ ఇమోషన్స్, స్ట్రాంగ్ నెగిటివ్ ఇమోషన్స్ ఆర్ ఇన్ టు ప్లే ఇన్ దిస్ వన్. ఇక్కడ అసలు ఇంపాసిబుల్. ఇద్దరిలో ఎవరు సారీ చెప్పరు. తెగదాకా పోతుంది, చివరికి అమ్మాయి బేబీ తీసుకుని వెళ్ళిపోతుంది బయటికి, ఇంకా బ్రదర్ సిస్టర్ కలిసి హ్యాపీగా బతకచ్చు. కానీ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఎనీ టైం వైఫ్ అండ్ మదర్ కొట్టుకుంటున్నా కూడా అతని ఇంట్లో ఉన్న మగవాడి ఇదండి, హీ షుడ్ బి ద మ్యాన్ ఆఫ్ ది హౌస్. అసలు గొడవే రాదండి. వైఫ్ ఆ రాత్రిపూట కూర్చున్నప్పుడు ఎప్పుడు చెప్తుంది, మీ అమ్మగారి వల్ల ఇలా జరిగింది అంటే అతను చెప్పుకోవాలి, సర్ది చెప్పుకోవాలి. నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచించద్దు, ఇవన్నీ సాల్వ్ అయిపోతే నేను చూసుకుంటానని ఒక భరోసా ఇస్తే కమ్యూనికేషన్ గ్యాప్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ మెన్ బికాజ్ దే ఆర్ నాట్ టాకింగ్ లైక్ విమెన్. అక్కడ వచ్చింది ప్రాబ్లం. వాళ్ళిద్దరు కొట్టేసుకుంటారు లేకపోతే. రైట్. ఈవిడ వచ్చేసి ఈవిడ బాధంతా చెప్పింది కదా, నేను చేసేసి బయట నుంచి వస్తే నాకు ఇలాంటి చెత్తంతా చెప్తే ఆనేస్తారు అయిపోతుంది. ఈ ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పాలి. నేను ఇద్దరి వైపు మారడం లేదు, ఇద్దరి వైపు పార్షాలిటీ చూపించడం లేదు. నేను ఇంట్లో ఉన్న పరిస్థితి బాగుపడాలని చెప్తున్నాను అని మొదలుపెట్టి అతను ఒకవేళ మదర్ తోటి నీ స్థానం నీది, భార్యతోటి నీ స్థానం నీది అని చెప్పి ఇద్దరికి కూడా పిచ్చి వేషాలు వేస్తే నేను సమానతను బయటపెడతానని చెప్పాడు అనుకోండి. There are ways to control people. భయానా అంటారు చూడండి, సమాధాన భేద దండోపాయాలతో ఆల్వేస్ ఫైండ్ ద ఈజీ వే అవుట్. దే వాక్ అవే. ఇద్దరు కొట్టుకుని చావండి, నేను సాయంత్రం 9 గంటలకు వస్తాను, వెళ్ళిపోతాడు బయట. రైట్. That's not the way to deal with it. హలో చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్తే మేడం, ఓకే.
మేడం నేను పిల్లలు దగ్గర 15 సంవత్సరాలు అవుతుంది మేడం. ఇక్కడ బాగుంది నాకు. అయితే మా వారిని టెస్ట్ చేసి నేను అన్నిజంగా మోసపోయాను మేడం. అంటే ఆయన వ్యాపారం పెట్టాలని నమ్మించి నా తల్లి కొంత అప్పు చేయించారు. అదే కాకుండా కొంచెం పాపకి మీద సైన్ కూడా పెట్టించి బ్యాంక్ ద్వారా కూడా తీసుకున్నాడు. కానీ అది సరైన పద్ధతిలో కట్టట్లేదు మేడం. అయితే నేను మా ఫాదర్ కొద్దిగా అడిగాను, లెక్క కట్టట్లేదు దానికి ఆయన గొడవ చేశారు. అది కాకుండా నాకున్న ఒక హౌస్ ని పాపకి కూడా ఇచ్చేయమని గొడవ చేశారు. దాంతో నేను అంత ఉండకుండా బయటకు వచ్చి పిల్లలతో వెళ్తున్నాను మేడం ప్రస్తుతానికి. అయితే ఒకవేళ మీద ఈ అప్పులని వెళ్తుండే నేను చేయడానికి అదేమన్నా ఉంటుందా? అప్పులన్నీ మీరు సంతకం పెట్టి మీ మీద ఆస్తులు తాకట్లో పెట్టి తీసుకొచ్చారమ్మా? నా ఆస్తి చాలా మేడం ఏంటమ్మా ఇన్కమ్ సోర్స్ ఏంటమ్మా? కాదు మీరు మీకు ఏదైనా ఇల్లు ఉందా? మీకు అది తాకట్టు పెట్టారాయన, అదేనా? ఇవ్వాలన్నారు. రైట్, వచ్చేసారు. అంటే రైట్. ఇప్పుడు మీరేదో సంతకాలు పెట్టా అన్నారు, ఏంటది? బ్యాంక్ అమ్మా మీరేదో నా పేరు మీద సంతకం పెట్టేసి బ్యాంక్ లోన్ తీసుకొచ్చారు మేడం. అవునమ్మా, లోన్ తీసుకున్నప్పుడు ష్యూరిటీ ఏం పెట్టారు అక్కడ? అంటే ఏదో ఒక ఆస్తి పెడితేనే కదా మీకు లోన్ ఇస్తారు, ఉత్తగా ఇవ్వరు కదా లోను. బిజినెస్ పెట్టారు మేడం, బిజినెస్ పెట్టారు. సరేనమ్మా, కాదమ్మా దానికి సెక్యూరిటీ ఏం పెట్టారు ఆ లోన్కి? మేడం ఆయన సైన్ పెట్టమన్నప్పుడు నేను సైన్ పెట్టాను. ఆ తర్వాత అమౌంట్ బ్యాంక్ లో చూసి అది ఇంత బ్యాంక్ లో అమౌంట్ వచ్చిందంటే మీ పేరు మీద లోన్ పెట్టాను అని అప్పుడు చెప్పారు మేడం. ఎంత లోనమ్మా? బ్యాంక్ లో అమౌంట్ పడిన తర్వాత ఎంత లోనమ్మా? ఎంతమ్మా మీ ఆయన లోన్ ఎంత? లోన్ ఒక 3 lakhs. 3 lakhs. ఓకే. మీరు నాకు తెలిసి మీరు అనుకోవటం మీరు సంతకం పెట్టారంటే అర్థం అందులో మీ ఆస్తి సెక్యూరిటీగా పెట్టారు బహుశా. మీరు మీ ఇల్లులో ఏదో పెట్టున్నారు, ఏదో ఒకటి చూపించింది బ్యాంక్ వాళ్ళు బ్లైండ్ గా ఇవ్వరమ్మా. మీరు ఏదైనా ఒక ఆస్తి, మీ ఆస్తి ఏదైనా బ్యాంకులో మార్టిగేజ్ లాగా పెట్టుంటారు, ఒకసారి ఆ సెక్యూరిటీ పెట్టుంటారు. ఎందుకంటే ఒకసారి మీరు బ్యాంకుకి వెళ్ళి వివరాలు తెలుసుకుంటే మంచిది. ఇద్దరు విడిపోయారా, కలిసి ఉన్నారా, ఓన్లీ గొడవల వల్ల దూరంగా ఉన్నారా అనేది ఒక క్లారిటీ పెట్టుకొని ఒక లెటర్ పంపించండి. ఒకవేళ విడిపోయి ఉంటే లాయర్ గారి ద్వారా ఒక నోటీస్ ఆయనకి పంపించండి. మీరు ఇలా చేశారు, ఈ రకంగా తీసుకున్న అప్పుకి నాకు ఏ రకమైన సంబంధం లేదని మీరు తెలియచేయండి. ఎందుకంటే మీరు సంతకం పెట్టున్న బాధ్యులు ఆయనే. అయితే ఒకటి ష్యూరిటీ కింద పెడితే మీరు కూడా బాధ్యులు అవుతారు. కానీ ఏది క్లారిటీ అయితే లేదు మీరు చెప్పిన దాంట్లో. మీరు ఏం చేస్తారంటే ఒకసారి క్లియర్గా బ్యాంకుకి వెళ్ళి అక్కడ మేనేజర్ గారితో ఎవరితోనో మాట్లాడి వివరాలన్నీ తెలుసుకోండి. ఏదైనా ఒక ఆస్తి ష్యూరిటీ కింద పెట్టుంటే అది ఎంత సంబంధించి అంటే ఎంత విలువ చేస్తుంది, అది ఎవరి ఆస్తి మీద, మీ హస్బెండ్ ఎక్కడి నుంచి తెచ్చి పెట్టారా, బిజినెస్ మీద లోన్ ఇచ్చారా, ఈ వివరాలన్నీ మీరు తెలుసుకుని దానికోసం ఒకవేళ మీ మీదకి వస్తుంది అని ఎక్కడైనా ఒక అంటే ప్రమాదం సూచన కనిపిస్తే మీరు వెళ్ళి ఒక లాయర్ గారిని సంప్రదించి ఒక నోటీస్ పంపించండి అమ్మా. ఆ తర్వాత మీరు దాన్ని బట్టి లాయర్ సలహా మీద మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ పేపర్స్ అన్ని పట్టుకుని వెళ్ళండి, వివరాలు తీసుకుని ఆ పేపర్స్ తీసుకుని వెళ్ళండి.
అదే పాసిబిలిటీ ఏమంటే బిజినెస్ ఎవరి పేరు మీద ఏమైనా స్టార్ట్ చేసి లోన్ తీసేసుకున్నారు, అది కూడా ఉంది. ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ అంటే అసలు అతను చేసి ఈవిడితో సంతకాలు పెట్టించారు అంటేనే అది ఏదైనా ఇప్పుడు ఇద్దరు ఒక దగ్గర లేరు కనుక ఈవిడ ఏదైనా ఒక పిటిషన్ పెట్టడం, మీరు ఏదైనా ఒక కంప్లైంట్ అనేది ఇవ్వండి అమ్మా, ఇవన్నీ చేశారు మోసపూరితమైన ఉద్దేశంతో అని పెడుతూ మీ ఇద్దరి మధ్య ఇంకా కలిసి ఉండలేము అనుకున్నట్లయితే కోర్టుకు వెళ్ళండి. డీవీ కేసు కానీ లేదా విడిపోవాలనుకుంటే డైవర్స్ కేసు కానీ వేసుకుని మీరు మెయింటెనెన్స్ అది వేయండి. వేస్తూ ఈ వివరాలన్నీ కూడా నాకు మోసం చేశారు అనేది మీరు అందులో చూపించగలగాలి. చూపించినప్పుడు బర్డెన్ మీ మీదకి రాదు. నెక్స్ట్ కాల్ తీసుకున్నాండి. హలో చెప్పండి. ఓకే, మా హస్బెండ్ తన మాకు మ్యారేజ్ చెప్పండి. 15 years అవుతుందండి. రీసెంట్ గా నాకు ఒక 1 month బ్యాక్ తెలిసింది విషయం. వాళ్ళకి 1 year మ్యూజిక్ అడుగుతుంది అని. ఇప్పుడు రిలేటివ్స్ అందరూ ఏమంటారంటే అయిపోయింది కదా, ఇంకా పిల్లలు ఉన్నారు, ఫ్యూచర్ వదిలేసేయమ్మా, మీ పిల్లల ఫ్యూచర్ పాడవుతుంది అని అంటున్నారు. దానికి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సజెషన్ ఇవ్వరా? ప్యూర్లీ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను మార్చుకోగలగాలబ్బా గట్టిగా మాట్లాడి. ఎందుకంటే ఈ విషయంలో అడ్జస్ట్ అవటం అనేది అంటే గొడవ పెట్టుకోవద్దు, కానీ ఇందులో ఏదో ఒక ఎండ్ అనేది అవసరం మీకు. ఎందుకంటే ఇది కంటిన్యూ అవుతూ ఉంటే మీకు ఈ మనస్పర్ధలు ఇలాగే ఉంటాయి. ఇంకా కొన్నాళ్ళు అయిన తర్వాత ఇంకా తెగిపోయే స్టేజ్కి వస్తుంది, కాపురం అనేది విడిపోయే స్టేజ్కి వస్తుంది. అలా కాకుండా ముందరే పెద్దవాళ్ళ కోర్టు ద్వారా కానీ ఏదైనా అంటే డీబీ యాక్ట్ ఉంది, డీబీ యాక్ట్ ద్వారా కానీ ఒక కౌన్సిలింగ్ చేయించుకుని ఆ అమ్మాయి కూడా ఒక కండిషన్ పెట్టించి ఇందులో అంటే వాళ్ళిద్దరిని విడదీయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అది మీరు కలిసి ఉండాలి. మీ ఇద్దరు కలిసి ఉండాలనుకుంటే మీ ఇద్దరు పేరుకే కలిసి ఉండి వాళ్ళిద్దరు సంబంధం అలా కొనసాగినంత కాలం మీ ఇద్దరి మధ్య అయితే మాత్రం ఇంటిమసీ కష్టం అవుతుంది. ఎందుకంటే మీరు మనసు చంపుకుని ఆయనతో ఉండలేరు. అందువల్ల దానికి ఫుల్ స్టాప్ పెట్టించి మీ ఇద్దరి మధ్య ఉండే సంబంధం రెస్టోర్ చేసుకోండి. ఈ విషయంలో మీరు కావాలనుకుంటే మీరు డీబీ యాక్ట్ ద్వారా కౌన్సిలింగ్ జరిపించుకోవచ్చు, లేదా పెద్దల ద్వారా ముందు మాట్లాడించి చూడండి. దీన్ని ఆపుకుంటేనే మీకు రేపు పొద్దున ఉండదలుచుకుంటారు. ఎప్పుడు చుట్టారు అది అంటున్నారు, అందరూ రకరకాల సలహా చెప్తారమ్మా. మీ జీవితం అనేది బేసికలీ మీకు ఎలా ఉండ, అతనితో మీరు 15 ఏళ్ల పాటు అతనితో ఒక జీవితం ఉంది, అది ఎలా ఉంటుంది, సో అది మళ్ళీ ఇంతకుముందు బాగుంటే రిస్టోర్ అయ్యే అవకాశం ఉందా, ఇవన్నీ మీరు ఆలోచించుకోవాలి. అంటే బయట నుంచి అలా ఒక్క మాటలో ఎవరు చెప్పగలిగేది ఏంటో ఒక అనుమానమా ఇందులో నిజమా అనేది ముందు మీరు క్లారిఫై చేసుకోవాలమ్మా. ఎందుకంటే ఒక్కోసారి చాలా కొన్ని అపోహలు ఏర్పడుతూ ఉంటాయి. అన్నెసరిగా కనిపించిన ప్రతిదీ కూడా నిజం కాదమ్మా. ఒకసారి మీరు అది కూడా క్లారిఫై చేసుకోండి. ఒక్కొక్కసారి మనం చాలా అంటే పొసెసివ్నెస్, దానివల్ల ఎవరైనా బాగా మాట్లాడుతూ ఉన్నా, జోక్స్ వేసుకుంటూ ఉన్నా మీకు అనిపించవచ్చు. ముందు ఆ విషయంలో ఒక క్లారిటీ తెచ్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మీరా గారు. థ్యాంక్ యూ సో మచ్. హెల్ప్ లైన్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 1 TV.